హాయ్ అండి. ఇంట్లోనే శారీ ప్రిప్లీటింగ్ చేసుకునేటట్టు 4 మెజర్మెంట్స్‌తో ఈజీగా టిప్స్ అండ్ టెక్నిక్స్ నేనైతే ఈ వీడియోలో చెప్తున్నా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ మెజర్మెంట్స్ వచ్చి మన షోల్డర్ వరకు ఎంత వరకు అయితే కావాలో హైట్ అంతవరకు చూసుకొని నేనైతే మోకాళ్ళ కింద వరకు అయితే నాకు హైట్ కావాలి అంతవరకు అయితే నేను చూసుకున్నా. అక్కడ ఒక పిన్ అయితే పెట్టేసా. తర్వాత చెస్ట్ దగ్గర అయితే ఒక పిన్ పెట్టేసా. సెకండ్ పిన్ ఇది సెకండ్ మెజర్మెంట్. చెస్ట్ చూసుకొని ఇప్పుడు ఫ్రంట్ మనం టక్ చేసుకుంటాం కదా, 2 లెగ్స్ మిడిల్లో టక్ చేసుకొని 1 రౌండ్ తీసుకొని టక్ చేసిన దగ్గర నుంచి ఫాల్ దగ్గర వరకు 1 రౌండ్ తీసుకొని అక్కడైతే ఒక పిన్ పెట్టేసా. ఇది వచ్చేసి మెజర్మెంట్ నెంబర్ 3. కొంగుని మన షోల్డర్ మీదకి వేసుకొని ఇప్పుడు 4th మెజర్మెంట్ అయితే తీసుకున్నాము. 4th మెజర్మెంట్ వచ్చేసి మన రైట్ లెగ్ థై వరకు అయితే 4th మెజర్మెంట్. ఇది మెజర్మెంట్ నెంబర్ 4. ఈ 4 మెజర్మెంట్స్ అయితే ఉంటే మనం ఈజీగా శారీని మన శారీని ఎలా అయితే కట్టుకుంటామో అలా కట్టుకుంటేనే కుదరదు. పర్సన్ మెజర్మెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవి మనకు ఇంట్లో చేసుకోవడానికి అయితే కుదిరితే, బిజినెస్ అలాంటి వాటికైతే ఈ మెజర్మెంట్ సెట్ అవ్వవు. ఇప్పుడు 4th మెజర్మెంట్ వచ్చేసి మన రైట్ లెగ్ థై వరకు అయితే 4th మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇది మెజర్మెంట్ నెంబర్ 4. ఈ 4 మెజర్మెంట్స్ ఉంటే మనం ఇంట్లోనే శారీని ప్రీప్లీటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్ మెజర్మెంట్ 4. ఈ 4 మెజర్మెంట్స్ ఉంటే ఈజీగా శారీ ప్రీప్లీటింగ్ చేసుకోవచ్చు. ఫాల్ సైడ్ ఉన్న ఫస్ట్ ప్లేటు మన వైపుకి ఫోల్డ్ చేసి, అదే నేను పెట్టి చూపించాను చూడ, అలాగా మన వైపుకి ఫోల్డ్ చేసి మిగిలినవన్నీ దానికి ఫస్ట్ ప్లేట్ కంటే హాఫ్ నుంచి అయితే తీసుకోవాలి. మన ఫస్ట్ ప్లేట్ వచ్చి మన ఇష్టం, మనం ఎంత సైజు కావాలో అంత. మిగిలినవన్నీ అయితే దానికి హాఫ్ నుంచి తీసుకుంటే ప్లేట్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. మనం ప్లేట్స్ 9, 10, 11, 12 ఎన్ని ప్లేట్స్ అయినా పెట్టుకోవచ్చు. ప్లేట్స్కి ఫ్రంట్ ప్లేట్స్ కవర్ అవ్వడానికి సంబంధం అయితే ఉండదు. ఇలా ఒక పిన్ అయితే పెట్టేసుకున్నాం. తర్వాత వరుస కంటిన్యూగా 3 పిన్స్ అయితే వస్తాయి. టేబుల్కి అయితే అడ్జస్ట్ చేసుకొని టేబుల్ క్లిప్ తీసుకొని క్లిప్ పెట్టి అక్కడ వరకు మన షోల్డర్ వరకు 3 పిన్స్ అయితే వస్తాయి. అక్కడ 3 పిన్స్ అయితే పెట్టాను. థర్డ్ పిన్ అయితే పెడుతున్నాను. షోల్డర్ వర్క్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మన మెజర్మెంట్ 1 ఫస్ట్ మెజర్మెంట్స్ ఇంతటితో అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ మెజర్మెంట్ అయితే మన షోల్డర్ వరకు ఎక్కడ వరకు అయితే పెట్టామో అక్కడ వరకు పెట్టేసి 1 by 1 నీట్గా అడ్జస్ట్ చేసుకొని మన చెస్ట్ ప్లేట్ వరకు ఎంత పిన్ అయితే పెట్టుకున్నాం కదా అక్కడ వరకు నుంచి 1 ఇంచ్ గ్యాప్తో ప్లేట్స్ అన్నీ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఎంత శారీ నీట్గా డ్రేప్ చేసుకున్నా ఫ్రంట్ ప్లేట్స్ కవర్ అవ్వకపోతే చూడడానికి అయితే నీట్గా ఉండదు కదా. టైం పడితే కొంచెం స్లోగా నిదానంగా చూసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే. ఇలా మనం ఐరన్ చేసుకుని కనుక ప్లేట్స్ పెట్టుకుంటే 9 ప్లేట్స్ వరకు అయినా పెట్టుకోవచ్చు, 10, 11, 12 వరకు అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఫస్ట్ ప్లేట్కి లోపల ఉండే ప్లేట్స్కి సంబంధం అయితే ఉండదు. మొత్తం అలా అడ్జస్ట్ చేసి ఐరన్ చేసుకోవాలి. మనం థర్డ్ పిన్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు అయితే చేసుకుంటూ వెళ్ళాలి.
నేను చూపిస్తున్నట్టుగా కిందికి వరకు కిందికి చేయాలి. ఎప్పుడైనా ఐరన్ పైన నుంచి కిందికి చేస్తేనే ముడతలు పోతాయి. ప్లేట్స్ అన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనకి ఫ్రంట్ ముందుకు వేసుకోవాలి. ముందుకు వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇది మనం ఎక్కడైతే టక్ చేసుకుంటామో అటువైపు తీసుకొని మనం పిన్ పెట్టుకున్నాం కదా, 4th పిన్ అక్కడ ఫస్ట్ ప్లేట్ వచ్చి పెద్దగా పెట్టుకోవాలి. మిగిలిన ప్లేట్స్ అన్నీ దానికి హాఫ్ నుంచి అయితే పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్టు అలా అని మరీ ప్లేట్స్ ఎక్కువ పెట్టుకున్నా కానీ ఒత్తుగా కనపడుతుంది. శారీ తక్కువ ఉంటే ప్లేట్స్ చిన్నగా పెట్టుకోవచ్చు. శారీ ఎక్కువ ఉంటే ప్లేట్స్ పెద్దగానే పెట్టుకోవాలి. నీట్గా ఇలా టేబుల్కి పెట్టుకొని నీట్గా 1 by 1 అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కింద కూడా నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్కటి తీసుకొని కింద కూడా పైన ఎలా అయితే అరేంజ్ చేస్తామో అలాగే అరేంజ్ చేయాలి. కింద కూడా 1 by 1 మెయిన్ శారీకి వచ్చేసి కొంగు, మిడిల్ ప్లేట్స్, ఫ్రంట్ ప్లేట్సే కదా, ఇవి 3 నీట్గా ఉంటే ఇవే టైం పడుతుంది కూడా శారీ ఫిట్టింగ్కి. మన వైపు ముందున్న ఫ్రంట్ ప్లేట్ మన షోల్డర్ మీదకి వేసుకోవాలి, ఆపోజిట్గా వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడ, ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి. వేసుకొని మధ్యలో ఉన్న ప్లేట్స్ని కూడా రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకొని మిగిలినంతా ఫోల్డింగ్ చేసుకోవాలి, బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి. అలా చేసిన తర్వాత మన వైపు ఉన్న ఫ్రంట్ ప్లేట్ని కిందికి వేయాలి. వేసి అవి కూడా ఒకసారి నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మిగిలిన దాన్ని అలా ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ వైపు కిందికి వచ్చేటట్టు, రైట్ హ్యాండ్ వైపు పైకి వచ్చేటట్టు చూసి 1 రౌండ్ తీసుకొని మనకు ఎంత బాక్స్ అయితే ఫోల్డింగ్ కావాలో అంత బాక్స్ ఫోల్డింగ్ వరకు నీట్గా అడ్జస్ట్ చేసుకొని మిగిలిన దాన్ని లోపలికైతే పెట్టేయాలి. ఇలా మనం ముందుగానే శారీని ప్రిప్లిటింగ్ చేసుకోవడం వలన ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్ ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. నా శారీ ప్రిప్లిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. టోటల్ 9 ప్లిట్స్ వచ్చాయి.